రేషన్ కార్డు కలిగిన వారికి అలర్ట్. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల కార్డులు పొందిన వారికి తక్షణమే బియ్యం అందించే అవకాశం లేకుండా పోయింది. వారి కోసం ప్రభుత్వం బియ్యం సరఫరా చేయబోదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఈ కొత్త కార్డుదారులు 3 నెలల పాటు నిత్యావసర బియ్యం రాని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మే 20 తర్వాత కార్డు పొందితే సెప్టెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే. ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని జూన్లో ఒకేసారి అందించడమే దీనికి ప్రధాన కారణం. ఈ క్రమంలో మే 20వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఆ కోటా కేటాయించలేదు. దీంతో వారికి సెప్టెంబర్లో మాత్రం బియ్యం అందే అవకాశం ఉంది. ఇంతవరకు రేషన్ కార్డు పొందిన వారు బియ్యం తీసుకుంటుండగా కొత్త కార్డుదారులు మాత్రం నిరీక్షణలో ఉండాల్సి ఉంది. కొత్తగా కార్డులు మంజూరైన వారు తమ పేరు పడిన వెంటనే రేషన్ పంపిణీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే కేంద్రాల్లో మీకు ఈ 3 నెలలు బియ్యం లేదు అనే సమాచారం తెలియడంతో ఆశలు చీదరవుతున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి ముందస్తుగా సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు అనవసరంగా నిరాశకు గురవుతున్నారు. అర్హత కలిగిన వారు రేషన్ కార్డును పొందిన వెంటనే వారికి బియ్యం లభించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇప్పటికే ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలతో బాధపడుతున్న ఈ సమయంలో మరిన్ని రోజులు ఎదురు చూడాల్సి రావడం వారికి భారంగా మారుతోంది. మే 20 తర్వాత కార్డులు పొందిన వారికి ప్రత్యేకంగా ఒకసారి అదనంగా బియ్యం సరఫరా చేయాల్సిన అవసరం ఉందని జనాలు కోరుతున్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద స్పష్టమైన సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో మే 20వ తేదీ వరకు చూస్తే నల్గొండ జిల్లాలో కొత్త వాటితో పాటు పాత కార్డులు కలిపి మొత్తం 4,84,216 రేషన్ కార్డులున్నాయి. నూతనంగా మంజూరైన ఈ కార్డులకు అనుగుణంగా ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని ముందుగానే కేటాయించింది. మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల బియ్యం 3 నెలల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం ఆ కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే జిల్లాలో 41,806 మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 819 రిజెక్ట్ అయ్యాయి. 31,530 కార్డులకు ఆమోదం లభించింది. పరిశీలన కోసం 9,422 కార్డులుండగా తహసీల్దార్ లాగిన్లో 498, డిఎస్ఓ లాగిన్లో 195 ఉన్నాయి. అయితే మే 20 తర్వాత సుమారు 20,000 కొత్త కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డులకు సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు డిఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.